గ్యాంగ్ రేప్. సూర్యాపేట నుంచి హైదరాబాద్కు వచ్చినటువంటి యువతి అర్ధరాత్రి అటకాయించిన ఆగంతకులు బలవంతంగా స్క్రాప్ గోదాంకు తీసుకెళ్లి ఘాతుకం. బండ్లగూడ పిఎస్ పరిధిలో ఘటన జరిగింది అని చెప్పేసి చూస్తా ఉన్నాం. మరి సూర్యాపేట నుంచి ఒక అమ్మాయి బతుకుదేరు కోసమా చదువు కోసమా ఏదో ఒక పని మీద హైదరాబాద్కు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తే ఆ హైదరాబాద్కు వచ్చినటువంటి అమ్మాయి మీద కన్నేసినటువంటి అగంతకులు ఈరోజు ఆ అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేసేటువంటి ప్రయత్నం జరిగింది. మరి ఏది ఎట్లా జరిగింది ఏంది అనేది చూద్దాం. యువతిపై ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడిన ఘటన బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేపుతుంది. బండ్లగూడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సూర్యాపేటకు చెందిన 21 ఏళ్ల యువతికి ఆమె సోదరుడితో ఈ నెల 6వ తేదీన రాత్రి గొడవ తలెత్తింది. సోదరుడు ఆమెను చితకబాదాడు. దీంతో ఆమె అదే రోజు రాత్రి 10:40 బస్సు ఎక్కి హైదరాబాద్లోని ఎంజీబీఎస్కు చేరుకుంది. అక్కడ టీ స్టాల్ వద్ద టీ తాగి పోలీస్ స్టేషన్కు బయలుదేరింది. అదే సమయంలో బైక్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు పోలీస్ స్టేషన్కు తీసుకెళ్తామని చెప్పి ఆమెను బలవంతంగా బైక్పై ఎక్కించుకున్నారు. పాత బస్తీలోని గౌస్ నగర్ వడ్డేర బస్తీలోని వారి స్క్రాప్ గోదాంకు తీసుకెళ్లారు. అక్కడ యువతిని చితకబాది ఇద్దరు ఆగంతకులు లైంగిక దాడికి పాల్పడ్డారు. యువతి వారి నుంచి తప్పించుకొని కేకలు వేస్తూ బయటికి పరుగులు తీసింది. స్థానికులు అక్కడికి చేరుకునే లోపు వారు పరారయ్యారు. స్థానికుల సహాయంతో బండ్లగూడ పోలీస్ స్టేషన్కు చేరుకుని ఆదివారం తెల్లవారుజామున ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులపై ఐపీసీ 366, 376D, 342 రెడ్ విత్ 34 సెక్షన్ల కింద బండ్లగూడ పోలీసులు కేసులు నమోదు చేశారని దర్యాప్తు చేస్తున్నారు. మొత్తానికి అయితే ఏది ఏమైనా కూడా ఆ అమ్మాయి వాళ్ళ అన్నతో సోదరునితోని గొడవపడి ఆ సోదరుడు కుట్టిండు అనే కోపంతో హైదరాబాద్ చేరి హైదరాబాద్లో పోలీస్ స్టేషన్కి వెళ్దామని చెప్పేసి వెళ్తున్న క్రమంలో ఇద్దరు యువకులు ఆ అమ్మాయిని తీసుకొని బలవంతం చేసిన పరిస్థితి. ఆ అమ్మాయి మీద అర్ధరాత్రి ఆ అమ్మాయిని చితకబాది ఆ అమ్మాయి మీద అత్యాచారం చేసిన పరిస్థితి కూడా కనబడుతోంది. మరి లైంగిక దాడికి పాల్పడిన విషయంలో ఆ అమ్మాయి అప్పటికప్పుడు తీరుకొని కేకలు వేస్తూ బయటికి రావడంతో స్థానికులు వెంటనే అక్కడ చేరుకోవడంతో ఇద్దరు పారిపోయారు. లేదంటే ఈరోజు మరో శివాన్ని కూడా మనం చూసేటువంటి అవకాశం కనబడుతుంది. మరి హైదరాబాద్లో ఏది ఏమైనా చీమ గుట్టినా కూడా మాకు తెలుస్తుంది, చిటికలో తెలుస్తుంది అని చెప్పేసి చెప్పేటువంటి పోలీసులు, ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ, మరి ఇక్కడ కోట్లాది రూపాయలతో నిర్మించినటువంటి భవనాలు ఎవరి కోసం పనిచేస్తున్నాయి? ఈరోజు ఎంజీబీఎస్ నుండి ఒక అమ్మాయిని అంత బలవంతంగా ఒక బైక్ మీద తీసుకుపోయి పాత బస్తీలో ఒక మూలన ఈరోజు ఆమె మీద అత్యాచారం చేసే ప్రయత్నం చేసిరానంటే ఇంకా ఇక్కడ పోలీస్ వ్యవస్థ, నిఘా వ్యవస్థ తప్పకుండా ఇంకా గొప్పగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు అత్యాచారం చేసి అమ్మాయిని చంపేటువంటి ప్రయత్నం చేసిన తర్వాత, చంపిన తర్వాత ఆ వ్యక్తిని ఎన్కౌంటర్ చేసి చేతులు దులుపుకునే ప్రయత్నం ఇక్కడ ఉన్న పోలీసులు కూడా చేయడం సరైనది కాదు. మరి ఇట్లాంటి నిఘా వ్యవస్థను పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. గ్యాంగ్ రేపులకు సంబంధించిన విషయంలో కానీ, ఆ కిడ్నాప్లకు సంబంధించిన విషయంలో కానీ ఇప్పటికీ సీసీ కెమెరాల మీద ఆధారపడేటువంటి మనము ఆ సీసీ కెమెరాలను పెంచైనా కూడా ఆ సంఘటనలు జరుగుతున్న విషయాల్లో ఎక్కడెక్కడ ఏం జరుగుతుందని చెప్పేసి ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తే బాగుంటుంది. ఇక సోదరుతో గొడవపడి సూర్యాపేట వచ్చి హైదరాబాద్కి వచ్చినటువంటి అమ్మాయి అని చెప్పేసి మనం చూస్తున్నాం. ఇదే విషయంలో ఢిల్లీలో మరో దారుణం జరిగింది. బాలికపై గ్యాంగ్ రేప్ నేషనల్ అంటే ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. బాలికపై ఓ వ్యక్తి 3 బాలురు గ్యాంగ్ రేపునకు పాల్పడ్డారు. ఈ నెల 1న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఢిల్లీలోని సదర్న్ బజార్లో ఉన్న ఓ టీ స్టాల్ యజమాని న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవడానికి మహిళను సెట్ చేయాలని ఆ ప్రాంతంలో చెత్త ఏరుకునే ఓ మహిళను కోరాడు. దీంతో ఆ మహిళ కొంత డబ్బు తీసుకొని మరుసటి రోజు బాలిక 12 సంవత్సరాల బాలికను ఖుర్షీద్ మార్కెట్లోని భవనంపై కప్పు నుంచి చెత్త సేకరించాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే బాలిక అక్కడికి వెళ్ళింది. అప్పటికే ఆమె రాక కోసం వేచి ఉన్న టీ స్టాల్ ఓనరు, అందులో పనిచేసే 3 మైనర్ బాలురు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. ఇంటికి వచ్చిన బాలిక 2 రోజులుగా మౌనంగా ఉంది. దీంతో తల్లిదండ్రులు ఆరా తీయగా విషయం బయటపడింది. పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. మరి ఇది అంటే ఒక మహిళ ఇంకో మహిళ మీద అత్యాచారం చేయడం కోసం సహాయం చేసి ఒక డబ్బులు ఇవ్వగానే మాకు ఒక అమ్మాయిని చూడు, ఒక మైనర్ అమ్మాయిని చూడు అని చెప్పేసి చెప్పగానే ఒక టీ స్టాల్ యజమాని కోసం ఆ కన్నడ ఒక మహిళ డబ్బులు తీసుకొని అక్కడ పైన ఉన్న బిల్డింగ్ పైన చెత్త తీసుకురాపో అని చెప్పేసి పైకి పంపించేది, పైన అత్యాచారం చేసిరు. ఆ 4గురిలో 3 కూడా మైనర్ బాలులే ఉన్నాడు. మరి ఇట్లాంటి అగంతాలు జరుగుతున్న పరిస్థితుల్లో మనం ఇంకా మహిళలకు సంబంధించిన విషయంలో ఇంకెన్ని రక్షణ చట్టాలు తీసుకొచ్చినా కూడా వాళ్ళ మీద దాడి జరిగేటువంటి ప్రయత్నం తగ్గుతలేదు. మరి ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకుంటేనే పక్కా వాళ్ళ మీద అంటే కఠిన చర్యలు తీసుకున్నప్పుడు వాళ్ళకి భయం ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి కేవలం ఎన్కౌంటర్లు చేసి చంపేసినంత మాత్రాన అత్యాచారాలు జరగాయా అంటే ఎన్కౌంటర్లు సమస్యకు పరిష్కారం కావు. దాని మీద జరిగేటువంటి చట్టపరమైన చర్యలు ఏవైతే ఉంటాయో అవి చూసేది ఉంటే వాళ్ళకి భయం అంటే ఏందో అర్థం కావాలి. ఒక అత్యాచారం జరిగింది అని అంటే పలానా కులం వాళ్ళ మీద జరుగుతూ ఒక న్యాయం, ఇంకో కులం మీద జరుగుతూ ఇంకో న్యాయం ఉండే విధంగా కాకుండా వీళ్ళు సరైన రీతిలో న్యాయం చేసే ప్రయత్నం చేస్తే తప్పకుండా మార్పు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది.